మన తెలుగువారి పెద్ద పండుగను గుడివాడ పెద్దన్న ఎలా చేసుకుంటున్నారు? కూల్ వింటర్లో హాట్ కోడి పందాలతో ఎలా హీటు పుట్టిస్తున్నారో మన కొడాలి సంక్రాంతి సద్నడి చూద్దాం రండి. ఎలా ఉంది సార్ మీ ప్రభుత్వంలో ప్రజల భోగభాగ్యాలు కానీ సిరి సంపదలు కానీ ఏ విధంగా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారిది సంక్షేమ పాలన అని చెప్పి ప్రతిపక్షాలు ఒప్పుకుంటున్నాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటికి ఆర్థికంగా వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆర్థిక అవసరాలకు కావాల్సినటువంటి డబ్బుని ప్రతి నెల కూడా ఎంతో కొంత పేద కుటుంబాలకు ఇస్తున్నారు. డెఫినెట్గా పేద కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా బాగున్నారు. అదేవిధంగా రైతులకు కూడా మంచి వానలు పడటం, నీరు గిట్టుబాటు ధరలో కల్పించడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకు ఎప్పటికప్పుడు పంట దెబ్బతిన్న ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేకపోతే ఇన్సూరెన్సులు కానీ, లేకపోతే ధాన్యం కొనుగోలు జరిగినప్పుడు ఎమ్మటే 2 రోజులు 3 రోజులు వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ, ఆర్బికేల ద్వారా వాళ్ళకి నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. రైతులు కూడా బాగున్నారు. ఆ దేవుడి సహకారంతో వానలు పడతాం సకాలంలో, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. సార్, ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ ప్రతి సంవత్సరం లాగానే ఉంటాయమ్మా. సంక్రాంతి అనేది రైతులకి, ఈ రాష్ట్ర ప్రజానికానికి అతిపెద్ద పండుగ. జనరల్గా గ్రామీణ ప్రాంతంలో రైతువారీగా జరిగేటువంటి పండుగ. ఈ పండగకి ప్రభుత్వాలు కూడా సెలవులు ఎక్కువ ఇస్తుంది. అదేవిధంగా ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం సొంత ఊళ్ళకి రావడం జరుగుతుంది. వినోదం కోసం ఎడ్ల పందాలు, కోడి పందాలు, ఇతర అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి గ్రామంలోనూ ప్రతి టౌన్లోనూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆచారాలను బట్టి జరుగుతూ ఉంటాయి. తప్పకుండా గుడివాడలో దాదాపు 15 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఆ ట్రస్ట్ మీద ఎడ్ల పందాలు, అదేవిధంగా కోడి పందాలు, ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుతాం. సార్, ప్రభుత్వం లేనప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏమైనా ఉందా ఈ సెలబ్రేషన్స్లో? అంటే జనరల్గా సంక్రాంతికి ప్రభుత్వాలు ఉండటం లేకపోతే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాలు అన్నీ జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనరల్గా ఇది పండగ కాబట్టి ప్రభుత్వాలకు సంబంధం ఉండదు. కాకపోతే ఆర్గనైజ్ చేసేటువంటి వ్యక్తులు మారుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మాకు సంబంధించినటువంటి లీడర్లు, మాకు సంబంధించినటువంటి నాయకులు కొంచెం యాక్టివ్గా పాల్గొంటారు. గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు వాళ్ళు పాల్గొనేవారు ఎక్కువ. మా గుడివాడ వరకు అయితే కనుక ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం.